తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. మన పామూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి దేవస్థానం, అట్లాగే శ్రీ భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మన పామూరు గ్రామంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎంతో విలువైనటువంటి భూములు ఉన్నాయి. అవి చాలా వరకు కూడా కొంతవరకు ఆక్రమించుకుని ఉన్నారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ వాళ్ళు, రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో, అట్లాగే పోలీసు సహకారాలతో వాటిలన్నింటినీ కూడా తీసుకోవడం, మళ్ళీ తీసుకొని స్వామివారి భూమి స్వామికి చెందేటట్టుగా తగు చర్యలు తీసుకోవడానికి అన్ని రంగాలుగా ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో భాగంగా పామూరుకి నడిబొడ్డున ఉన్నటువంటి 256/2 సర్వే నెంబర్లో 29 ఎకరాల 33 సెంట్లని అది పూర్తిగా దేవస్థానం భూమి. అది కొంతమంది అనాథరైజ్డ్ అగ్రిమెంట్ కాగితాలుగా చూపించి అనాథరైజ్డ్ ఫెన్సింగ్ వేయటం, అనాథరైజ్డ్ లేఅవుట్లు చేయటం, అట్లాగే కన్స్ట్రక్షన్స్ చేయడం కూడా జరుగుతుంది. మా సిబ్బంది పలుమార్లు వెళ్ళి చెప్పినా కూడా ఇది దేవస్థానం భూమి, మీరు లేఅవుట్లు వేయద్దు, మీరు ఎవరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొద్దు అని చెప్పినా కానీ వాళ్ళు ఎవరు బేఖతారు చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కలెక్టర్ దృష్టిలో, పై అధికారుల దృష్టిలో కూడా దేవాదాయ శాఖ అధికారులు పెట్టడం జరిగింది. దయ ఉంచి ఎవరు దేవాదాయ శాఖలో భూమిలో అనాథరైజ్డ్ లేఅవుట్లు కానీ, అనాథరైజ్డ్ ఫెన్సింగ్లు కానీ ఎవరు కూడా వేయద్దు. ఇది ఇవాళ కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా తొలగిస్తాం. స్వామివారి ఆస్తులు కాపాడటానికి దేవాదాయ శాఖ ఎటువంటి చర్యలకైనా సిద్ధపడుతుంది. కాబట్టి అన్యాయమైనటువంటి మధ్యలో ప్రజలు అన్యాయంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి అవి దేవస్థానం భూమిని కొని మోసపోవద్దు. క్లియర్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక వచ్చి చూపించి ఇక్కడ క్లియరెన్స్ తీసుకున్నాక మాత్రమే మీరు చేయండి తప్ప అనాథరైజ్డ్గా ఎవరు ఏదో వాళ్ళ వీళ్ళ మాటలేని అవి చేయొద్దు. ఇనాం భూములు ఏవి కూడా అవి పూర్తిగా దేవస్థానానికి తప్ప అవి ఎవరికి చెందవు. వాళ్ళు సర్వీస్ చేసి దాని మీద వచ్చి హైవేస్ తినాలి తప్ప దాని మీద సర్వీస్ చేయడం లేదు. ఎలాంటి భజంతులు కానీ ఎలాంటి సర్వీస్ చేయడం లేదు. కాబట్టి ఈ ఇనాములు ఏవి కూడా చెల్లవు.